హాయ్ ఎవ్రీవన్, నేను మీ రమణాచారి. ఈరోజు మనం శిలీంధ్రాల గురించి షార్ట్గా చూద్దాం. ఏంటంటే శిలీంధ్రాల అధ్యయనాన్ని మైకాలజీ అన్నాం. శిలీంధ్రాలు అనేవి పరాన్న పోషక జీవులు. ఎందుకంటే ఇవి హరితరీలు ఉండవు కాబట్టి తమ ఆహారాన్ని తయారు చేసుకోలేవు. తర్వాత వీటిలో సన్నని దారాల వంటి నిర్మాణాలను హైఫే అంటారు. కనకవచం అనేది కైటిన్ పాలిసాకరైడ్లతో నిర్మితమవుతుంది. నిల్వ ఆహార పదార్థం గ్లైకోజన్, నూనె గింజలు. శాక్యోత్పత్తి ముఖ్యలవడు కణక విచ్ఛితి ద్వారా జరుగుతుంది. అలైంగిక ప్రత్యుత్పత్తిని సిద్ధబీజాలు, లైంగిక ప్రత్యుత్పత్తి గోళాకార సిద్ధబీజను, ఆస్కోస్పోర్లు. తర్వాత లైంగిక విధానం ప్లాస్మోగామి, కార్యోగామి. తర్వాత జైగోట్ ఏర్పడిన తర్వాత క్షేకరణ విభజన, లైంగిక కణాలలో లైంగిక శేఖరణ విభజన ద్వారా ఏకస్థితిక సిద్ధబీజాలు ఏర్పడతాయి. అదేవిధంగా సిద్ధబీజాల బాహ్యస్వరూపము అదేవిధంగా సిద్ధబీజాలు ఏర్పడే విధానాన్ని చేసుకొని 4 టైప్స్ ఉన్నాయి. 1 ఫైకోమెస్టిస్, 2 ఆస్కోమెస్టిస్, 3 బెసిడోమెస్టిస్, 4 డ్యూటోమెటిస్. అదేవిధంగా లాభ నష్టాలు అంటే అవన్నీ ఉదాహరణలు చూడండి. లాభ నష్టాలు అంటే ఏంటంటే మనకు మెయిన్గా అవన్నీ కూడా మనకు పంట చేనులు, మొక్కలకు, జంతువులకు, మానవులకు నష్టం కలిగిస్తాయి. కానీ తినదగిన శిలీంధ్రాలు ఏంటంటే మనకు పుట్టగొడుగులు, టోడ్స్టూల్స్. ఎక్కని శిలీంధ్రం బీరు, రొట్టె తయారీలకు ఉపయోగపడతాయి. న్యూరోస్పోరా క్రాసా జన్యు జీవ రసాయనాలకు ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ సో మచ్. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.